నిజంగా వండర్ఫుల్ టాపిక్ అండి. ఒక ఉమెన్ని మనం ఈ బిజినెస్లో ఎలా జాయిన్ చేయాలి. సో మమ్మల్ని చాలా మంది సార్ వాళ్ళు కానీ టీంలో చాలా మంది అడిగారు అనమాట, లేడీస్ని ఎలా ఈ బిజినెస్కి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి. సో ఖచ్చితంగా లీడర్స్ నేను చెప్పగలను మీకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనము అందరి బిజినెస్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము, లేడీస్ ఉన్న బిజినెస్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిల్డ్ చేసే బిజినెస్ అనేది జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? సో అందుకని నేను ఖచ్చితంగా మన ఆర్గనైజేషన్లో 100% వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయాలి, ప్రతి మీటింగ్కి ఇద్దరు రావాలి అని చెప్పి నేను ప్రతిదీ చెప్తూ ఉంటాను అనమాట టీంకి. అదే మన ఆర్గనైజేషన్లో కూడా సక్సెస్ సీక్రెట్ కూడా అదే అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల షార్ట్ పీరియడ్లో మంచి లెవెల్లో ఉన్న లీడర్స్ ఎంతోమంది ఉన్నారు. సో చాలామంది అంటే ఫస్ట్ లేడీస్కి ఏం తెలుసు అసలు ఈ బిజినెస్ గురించి, కొంతమంది చెప్తారనమాట, మా మేడం ఎక్కడికి వెళ్ళదు, మా మేడంకి ఏం తెలియదు మేడం, నాకు చెప్పండి ప్లాన్ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మన మైండ్కి ఏది ఫుడ్ ఇస్తుందో అదే మనము ఏమంటారు అంటే అదే మనలో డెవలప్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఏం తెలియదు అనుకుంటే ఏం తెలియనట్లే ఉంటుంది. ఎస్ ఆర్ నో? అదే ఖచ్చితంగా మీ మేడంకి ఎవరైతే ఇక్కడ సింగిల్గా వచ్చిరో మా మేడంకి ఏం తెలియదు అని చెప్పి సింగిల్గా జెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. సో మీ మేడంకి కొంచెం సపోర్ట్ చేస్తే మీ బిజినెస్ చూడండి ఆగమన్నా ఆగదు, ఎందుకంటే లేడీస్లో అంత పవర్ ఉంటుందన్నమాట. సో మీకు అది ఈరోజు తెలియజేయాలనుకుంటున్నా. సో నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, సో ఉమెన్ రోల్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ చూడండి. హోమ్ మేకర్గా ఉంటుంది ఫస్ట్, ఒక గృహిణిగా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళినాక ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తను, తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తము వాళ్ళకి ఎవరు అంటే అత్త ఎలా ఉంటారు, మావయ్య ఎలా ఉంటారు, సో కంప్లీట్గా అందరి గురించి తెలుసుకున్న తర్వాత సో ఆమె ఆ ఇంటిని ఒక మంచి నందనవనంగా క్రియేట్ చేయగలుగుతుంది. ఎస్ ఆర్ నో? సో ఒక హోమ్ మేకర్గా ఒక గృహిణిగా మంచి రోల్ని చేయగలుగుతుంది లేడీ. అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్స్, ఎంతోమందిని చూస్తూ ఉంటాము వర్కింగ్ ఉమెన్స్. సో పిల్లలు ఉంటారు ఇంట్లో, ఫ్యామిలీ ఉంటుంది, అత్త మామ పెద్ద ఫ్యామిలీ ఉన్న లేడీస్ కూడా చాలామంది జాబ్కి వెళ్ళి బిజినెస్ చేయడం, ఓన్ బిజినెస్ చేయడము ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. మల్టిపుల్ టాస్క్ ఎవరికి ఈజీగా ఉంటుంది అంటే అది లేడీస్కే. ఎస్ ఆర్ నో? ఫ్యామిలీని చూసుకోగలదు, జాబ్ చూసుకోగలదు, బిజినెస్ ఉంటే బిజినెస్ చూసుకోగలదు, అన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలిగిన శక్తి ఆ దేవుడు లేడీస్కి మాత్రమే ఇచ్చిర్రు. సో ఇది మాత్రం 100% ట్రూ అండి. అందుకే మన బారిల్ సార్ సెషన్లో కూడా లేడీస్కి సంబంధించిన ఒక సపరేట్ టాపిక్ కూడా సార్ తీసుకోవడం జరుగుతుంది, లేడీస్ ఎంత పవర్ఫుల్లో మనకు తెలియజేయడానికి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ 100%. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా లేడీస్ అనేది 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో ఫ్యామిలీలో ఇక్కడ ఏదైనా సరే ఏది జరిగినా ఇంటి ఎన్విరాన్మెంట్ కానీ సంథింగ్ ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఏది చేయాలన్నా మంచి రెస్పాన్సిబిలిటీ అనేది లేడీస్కి 100% తీసుకోగలుగుతారు. నెక్స్ట్ డ్రీమర్, ఖచ్చితంగా స్ట్రాంగ్ డ్రీమర్ అని చెప్పాలి లేడీస్ అంటే. ఎందుకంటే తను ఏదైనా డ్రీమ్ చేస్తే మాత్రం చిన్నవి డ్రీమ్ చేయదు లేడీస్. చూడండి మీరు గమనించండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది ఇంపాసిబుల్ అనే విధంగా అలాంటివి డ్రీమ్ చేస్తారు ఖచ్చితంగా. సో మంచి డ్రీమర్స్ ఉంటారు 100%. ఈరోజు మీరు ఎక్కడికైనా ప్లాన్కి వెళ్ళినా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నప్పుడు వాళ్ళలో డ్రీమ్స్ గురించి అడగండి. జెంట్స్ ఎక్కువ డ్రీమ్స్ చెప్తారా, లేడీస్ ఎక్కువ డ్రీమ్స్ చెప్తారా, మీరు అబ్జర్వ్ చేస్తారు 100%. అక్కడ లేడీస్ యొక్క డ్రీమ్స్ చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో అక్కడ మంచి డ్రీమర్ అనమాట, స్ట్రాంగర్. లేడీస్ నిజంగా చాలా స్ట్రాంగర్. అది మనకు అంటే పూర్వము మనకు ఎస్పీ బారిల్ సార్ ఒక సెషన్లో చెప్పడం జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో సిడీలో. అంటే లేడీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి పూర్వం వాళ్ళని వంటింటికే పరిమితం చేసిరంట. అంటే బయటికి వస్తే వాళ్ళు ఎక్కడ మాకంటే పెద్దగా అయిపోతారేమో అని చెప్పేసి వంటింట్లోనే ఉంచేవాళ్ళంట. అంటే తల మీద ఆ కొంగు అనేది తీయనియకపోతుండే. సో చూడండి ఎంత స్ట్రాంగర్ వాళ్ళు. ఏదన్నా నిర్ణయం తీసుకుంటే 100% అది సాధించే వరకు వదలరు. అంతేనా కదా?
ఇక్కడ చాలా మంది లేడీస్ నాతో రిలేట్ అవుతారు 100%. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పండగ వస్తుంది, ఆ పండగకి సార్ ఏమంటారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని సార్ అంటారు. మనకేముంటుంది, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని మనకుంటుంది. సో ఖచ్చితంగా అక్కడ మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది లాస్ట్కి. ఎస్ ఆర్ నో? 100%. అక్కడ ఏంటంటే నేను వెళ్ళాలనుకుంటున్నా అంతే, నేను ఖచ్చితంగా మా ఇంటికే వెళ్ళాలి. మనం ఏమైనా చేయండి, ఆ రోజు వంట చేయకున్నా సరే మనం అనుకున్నది ఆ రోజు సాధిస్తాం ఖచ్చితంగా. సో స్ట్రాంగర్ అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆ ఇంటికి పెద్ద లేకపోవడం వల్ల ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారని చెప్పారు సార్. నిజంగా నేను అలాంటి పర్సన్స్ని బయట చాలామందిని చూసిన. హస్బెండ్ లేని లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్, నార్మల్ లేడీస్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా విజన్తో ఆలోచిస్తారు వాళ్ళు ఖచ్చితంగా. సో అంత స్ట్రాంగ్గా ఉంటారు. అదే హస్బెండ్ లేడీని కోల్పోయిన తర్వాత ఆ హస్బెండ్ అంత స్ట్రాంగ్గా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా వీక్, చూడడానికి చాలా యాక్టివ్గా ఉంటారు, స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ చాలా వీక్ ఉంటారనమాట ఇలాంటి విషయంలో మాత్రం. సో నెక్స్ట్ విజనరీ. ఖచ్చితంగా లేడీస్కి 6th సెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అందుకే మన ఫ్యామిలీలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా పెద్ద నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే లాస్ట్ ఫైనల్ ఎవరిని అడుగుతారు అంటే ఆ ఇంట్లో ఉన్న లేడీస్ని. ఆ లేడీ ఓకే అన్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఏమంటారు, ఆ పని ఏదైతే చేసుకున్నామో దానిని నిర్వర్తించడానికి రెడీ అయిపోతారు. ఎస్ ఆర్ నో? సో మంచి విజనరీ అనమాట. ఏది జరిగినా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఆ బిజినెస్ గురించి ఆ మేడంతో డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఇది బాగుంటుంది అని చెప్తేనే సార్ కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదే లేదు అంటే తను ముందు గ్రహించగలదు నెక్స్ట్ ఏం జరగబోతుందో, లేడీస్ చెప్పగలరు అనమాట. ఖచ్చితంగా విజనరీగా ఉంటారనమాట. సో ఈ బిజినెస్లో కూడా ఇక్కడ చాలా మందికి లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే, జెంట్స్కి కూడా, మై డియర్ బ్రదర్స్ ప్లీజ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. మా లేడీస్కి ఏం తెలియదు, వాళ్ళకు లోక జ్ఞానం లేదు అని అనకండి. ఒక్కసారి మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చి చూపిస్తే మా సార్ లాగా నాలాగా నిలబడతారు. మా సార్ లాగా సపోర్ట్ ఇస్తే నాలాగా నిలబడతారు మీ లేడీస్ కూడా. ఓకేనా? సో ప్రతి ఒక్కరిలో ఒక స్ట్రాంగ్ డ్రీమర్ ఉంటారు, మంచి లీడర్ ఉంటారు. కాకపోతే సమాజం ఏం చేస్తుందంటే మీరు ఆడపిల్లలు, మీరేం చేయలేరు అని సమాజం చెప్తూ ఉంటుంది. కానీ మనం ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కానీ మూవీస్ కానీ ఎన్నో ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి. అవన్నీ చూస్తూ కొంచెం మీ మోరల్ సపోర్ట్ ఇచ్చిరనుకోండి, ఇంకా మీరు చూస్తారు అద్భుతమైన రిజల్ట్ అనేది. ప్రతి ఒక్క లేడీ కూడా చాలా విజనరీ పీపుల్ అనమాట, చాలా స్ట్రాంగ్ డ్రీమర్ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మంచి పర్సన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ చూసిరా, కల్పన చావ్లా. తెలుసా కల్పన చావ్లా ఎవరో? కల్పన చావ్లా ఇండియాలో మొట్టమొదటి వ్యోమగామి. ఎస్ ఆర్ నో? సో ఆమె కూడా లేడీనే. మళ్ళీ తనకు సాధ్యమైనప్పుడు మనకెందుకు కాదు? అంతేనా కదా? తనకు సాధ్యమైంది, మనకెందుకు కాదు? ఒకసారి స్పేస్కి వెళ్ళిరు అంటే వాళ్ళు రిటర్న్ వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు. సో తన స్టోరీ నేను చదివినప్పుడు చాలా ఇన్స్పైర్ అయినా నిజంగా. నేను ఒక వీడియో చూడడం జరిగింది. మేడం అంటే ఫస్ట్ స్పేస్కి వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా వచ్చిరంట. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ తీసుకెళ్ళిన అది ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేక ఏదో చిన్న మిస్టేక్ వలన ఇంకొక 16 minutes అయితే అది భూమికి చేరుతుంది అన్నప్పుడు బ్లాస్ట్ అయింది. సో ఆ టైంలో అంటే బ్లాస్ట్ కాకముందే ఏంటంటే వాళ్ళ బ్లడ్ మొత్తం మరిగిపోయి అందులో చనిపోయారంట వాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత అది భూమికి వచ్చేసి బ్లాస్ట్ అయిపోయింది. అలాంటి టైంలో అట్లాంటి ఒకసారి వెళ్ళినాము అంటే రిటర్న్ వస్తామో లేదో తెలియదు. కానీ అలాంటి నిర్ణయం కూడా తీసుకున్నారు ఆ మేడం. అంటే ఎంత స్ట్రాంగ్ డ్రీమర్ అయి ఉండాలి. ఎస్ అన్నో? దేవుడు నిజంగా మనకు చాలా అదృష్టవంతులం అండి లేడీస్ అయితే. ఎందుకంటే అందం ఇచ్చిండు, అందంగా ఉంటాం లేడీస్ ఖచ్చితంగా. సో నెక్స్ట్ విజన్తో ఆలోచిస్తాం. నెక్స్ట్ ఇంత మేడం లాగా, కల్పన చావ్లా లాగా అంత స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అంత గుండె ధైర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది, 100% ఉంటుంది. సో నేను వెస్టేజ్కి ముందు ఏంటంటే నాకేమీ తెలియదు, నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు వెస్టేజ్కి ముందు. కానీ ఈ బిజినెస్లోకి వచ్చినాక, మన భార్య సార్ సెషన్స్ విన్నాక, ఇవన్నీ తీసుకున్నాక నేను నిజంగా మిగతా లేడీస్ చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను?
100% నేను కూడా చేయగలను. సో నేను ఈ బిజినెస్ నుంచి ఫస్ట్ గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు మన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఆ బ్యాచ్లో మా అప్లైన్స్ ఎవరు లేరు అనమాట. నేనే లేడీ, అంటే మా సార్ కూడా రాలేదు అప్పుడు, సింగిల్ లేడీగా వెళ్ళినాను. చాలా భయం అవుతుంది. నేను దాస్ సార్ని అడిగిన, ఎందుకు సార్ నన్ను ఒక్కదాన్నే పంపిస్తున్నారు, మీ అందరితో పాటు మీ బ్యాచ్లో నేను కూడా వస్తుండే కదా అంటే సార్ ఒక మాట అన్నారు, పుట్టుకతో ఎవరు ధైర్యవంతులు కారు మేడం, మీరు ఒకసారి వెళ్ళేసి ఏదైనా సరే ఒకసారి చేసినాము అంటే అక్కడ నుంచి మనకు ఏదైనా నాలెడ్జ్ 100% తీసుకుంటామో ఆ ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. మనం చేసే పనిలోనే ఆ ధైర్యాన్ని మనం తీసుకోగలుగుతామని చెప్పారు. అవునా సార్, ఓకే అని చెప్పేసి నా భయంగా వెళ్ళినా. కానీ నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ థాయిలాండ్, సేమ్ నా బ్యాచ్లో ఎవ్వరూ లేరు, మన ఆర్గనైజేషన్ నుంచి మన అప్లైన్స్ కూడా ఎవరు లేరు. అప్పుడు కూడా అడిగాను అనమాట, సార్ మళ్ళీ నన్ను ఒక్కదాన్నే పంపిస్తున్నారు. అప్పుడు సార్ నేను ఇద్దరం వెళ్ళినాము, అయినా అప్లైన్స్ ఎవరు లేరు, దేశం కాని దేశం అది, ఇదంటే గోవా అన్న మన రాష్ట్రమే కానీ దేశం కాని దేశం, అన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్తున్నాము, భయం అవుతుంది సార్ అంటే సార్ మళ్ళీ ఒక మాట అన్నారు, మీరు ఇక్కడ లోకల్ అంటే గోవాకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే మాట్లాడారు, కానీ నేను జస్ట్ ఒక మాట చెప్పినందుకే మీరు చాలా ధైర్యంగా వెళ్ళిరు, కానీ మీరు చేసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎవరు చేయలేకపోయారు, అంత సక్సెస్ఫుల్గా వెళ్ళేసి వచ్చిరు. మీరు ఇచ్చిన ధైర్యం వల్ల చాలామంది లేడీస్ రెడీ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు అదే మాట అంటున్నారు? సో మనం ఏది అనుకుంటామో అదే మన ప్రవర్తన ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ కూడా థాయిలాండ్ కూడా సేమ్ వెళ్ళేసి వచ్చినాము, చాలా ఫెంటాస్టిక్గా జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ధైర్యవంతులే. ఇక్కడ ఈ బిజినెస్లో లేడీస్ని జాయిన్ చేయడం ఎలా అంటే వాళ్ళకు చెప్పాలి ఖచ్చితంగా మీరు చేయగలరు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక హాట్ బటన్ అనేది మనం క్యాచ్ చేయగలగాలి. సో వాళ్ళకి ఏం కావాలి, రకరకాల లేడీస్ ఉంటారు. కొంతమందికి బ్యూటీ, నాలాగా బ్యూటీ పిచ్చి ఉంటుంది అనమాట, కాస్మెటిక్స్ యూజ్ చేయాలని చెప్పి. కొంతమందికి డబ్బులు సంపాదించాలి, హస్బెండ్ని డబ్బులు అడగొద్దు అని కొంతమందికి ఉంటుంది. సో ప్రతిదీ కూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పి ఏ లేడీ కూడా ఇంట్లో కూర్చొని హస్బెండ్ని ప్రతి రూపాయి కూడా ఆయన అడగాలని ఎవరు కూడా ఆలోచించరు. మిషన్ గుట్టైనా సరే తన ఖర్చులు తను పెట్టుకుంటారా లేదా? సో అలా ఆలోచిస్తారు. మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పర్సన్కి, ఆ లేడీకి మీకు ఏం కావాలి, మీరు వాళ్ళతో ఒక 10 minutes మనం మాట్లాడితే వాళ్ళ లైఫ్లో ఏం మిస్ అవుతారో మనకు అర్థమైపోతుంది. కొంతమందికి బంగారం పిచ్చి ఉంటుంది, నాకు బంగారం కావాలి, బంగారం అంటే చాలా ఇష్టం అని. సో వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో ఈ బిజినెస్లోకి వస్తే మీ ఇష్టాలన్నీ, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని మనం చెప్పగలగాలి. ఆ రోజు వాళ్ళ హాట్ బటన్ మనం ఎప్పుడైతే అది క్యాచ్ చేయగలుగుతామో, వాళ్ళు కావాల్సింది ఏదైతే ఈ బిజినెస్ నుంచి పొందగలరు అని మనం చూపించగలుగుతామో 100% వాళ్ళు ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని లేడీస్ని పక్కన పెట్టేసి ఓన్లీ జెంట్స్కే ప్లాన్ చెప్పాలి అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకోకండి. మనం ప్లాన్కి వెళ్ళినప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడే అక్కడ కూడా ఇద్దరు కలిసి కూర్చుంటారు. ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే లీడర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తేనే ఈ బిజినెస్ అనేది ముందుకు వెళ్ళడానికి ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. కానీ ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలంటే కపుల్స్ చేయాలి బిజినెస్. ఓకేనా? కపుల్స్ బిజినెస్ అనమాట. ఏ లేడీని కూడా వీళ్ళు ఈ పని చేస్తారు, వాళ్ళు ఆ పని చేస్తారు అని చూడకండి. ఇక్కడ చాలామంది లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చిర్రు మీటింగ్ హాల్కి. గోక్రౌన్కి 3 days గోక్రౌన్ సెషన్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చిర్రు, చిన్న పిల్లల్ని, మంత్స్ బేబీస్ని తీసుకొని వచ్చిన లేడీస్ ఉన్నారు. సో ఎవరిలో ఎంత డ్రీమర్ ఉన్నారో మనం చెప్పలేము. నేను కూడా ఈ బిజినెస్లో లాగిన్ అయినప్పుడు 5 months ప్రెగ్నెంట్తో ఉండే. సో ఆ టైంలో నన్ను జాయిన్ చేసిన మేడం సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం, వాళ్ళు ఇద్దరు వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు ఈ మేడం ప్రెగ్నెంట్తో ఉంది, ఈ మేడం చేయలేదు అనుకుంటే ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉండలేను కదా. సో అందుకే ప్రీ జడ్జి చేయొద్దు. ప్రతి ఒక్కరికి మనం ఈ అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని ఎవరు ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేము, ఏ లేడీలో ఎంత డ్రీమర్ ఉన్నారో చెప్పలేము. ఎస్ అన్నో? సో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్.